నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సంజయ్ నగర్ వినాయక మండలి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొదటి రోజున ఎంతో వైభవంగా వినాయక చవితి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంజయ్ నగర్ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా వినాయక మండపం ఏర్పాటు చేసుకుని గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని, కానీ కొంతకాలం క్రితం కొందరు వినాయక మండపం ఉన్న స్థలం మాది అంటూ వినాయక మండపాన్ని కూల్చివేశారని, అయినా భక్తుల సౌకర్యార్థం వినాయక మండపం రోడ్డుపై వేసి నవరాత్రి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కావున పాలకులు, అధికారులు అట్టి స్థలం విషయంపై వెంటనే విచారణ జరిపించి తగు న్యాయం చేయవలసిందిగా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్, నిమ్మల రాములు, తోటకూరి శ్యామ్, బుక్యా కోటేశ్వరరావు, నల్లమోతు శంకర్, అంకుల రాజయ్య, అడపా మల్లేష్, అరకుల ఉపేందర్, రామకృష్ణ, రాము, వెంకటేశ్వర్లు, నరేష్, శ్రీను, పెద్దిరాజు, వెంకటయ్య, శ్రీను, సూరిబాబు, శంకర్ నాయక్, ఆర్ పోషం, జేమ్స్ ప్రశాంత్, సిహెచ్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. महाकाय प्रभा निर्विघ्नं यो वै ओं तच्छं निवारणे महे गादं विघ्नाय गादं विघ्नपदे दैवेशस्त्रस्तु महाविस्तरमानशीभ्यः ओर्धं जिगादिशन्नस्ति व्यञ्जनस्पदे ओं शान्ति शान्ति शान्ति। बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया। ఈ రోజు మా సంజయ్ నగర్ లో గణపతి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాకపోతే మా గణపతి విగ్రహాన్ని పెట్టుకునే అప్పుడు ఎన్ని విఘ్నాలు కలిగించినా కూడా మేము మా పూజలు అయితే చేసుకున్నాము. గత 30 సంవత్సరాలుగా మేము పెట్టుకుంటున్నటువంటి ప్లేస్లో మేము మండపాన్ని నిర్మించుకొని చేసిన దాన్ని మాత్రం తీసేశారు. మా యొక్క ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పక్కకి వేసుకొని అయితే చేసుకున్నాము. మా యొక్క మండపాన్ని అధికారులు అందరూ చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేలా చూసి మా యొక్క మండపాన్ని మాకు తిరిగి ఇప్పించగలరని కోరుకుంటున్నాము. కొన్ని సంవత్సరాలుగా సంజయ్ నగర్ మా నగర్లో ఇల్లెందు మండలంలో మేము గ్రామస్తులందరం కలిపి గణేషుని పెట్టుకుంటున్నాం. దాన్ని మొన్న పరిపాలకులు వచ్చి మేము కబ్జా చేసిరు, మీరు పెట్టుకోవద్దని చెప్పేసి వాళ్ళు మండపాన్ని కూల్చేయడానికి ప్రయత్నిస్తే మేము వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చి మర్యాదనిచ్చి మేము పూజ చేసుకోవాలన్నట్టుగా మేము రోడ్డు మీద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము పెద్ద మనుషులను మా పెద్ద క్యాంప్ ఆఫీస్ కాడికి కూడా వెళ్ళామండి. ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం బజారు గ్రామస్తులు అందరం కలిపి వెళ్ళాము. ఇలా పెద్ద యూత్ సంఘం అందరం కలిపి వెళ్ళాము. ఆ రోజు తెల్లారు వచ్చి 11 గంటలకు వచ్చి మేము మాట్లాడతాం అన్నారు. తర్వాత మేము ఆ లేడీస్ మీ ఇంట్లో ఉన్నాం, మగవాళ్ళు పెద్ద మనుషులతో ఏం మాట్లాడారు అన్నది తర్వాత సాయంత్రం వచ్చి మాట్లాడతామని అన్నారు. తర్వాత ఇంకా వెయిటింగ్ చేయలేక తెల్లారితే పూజ జరుపుకోవాలన్నట్టుగా మేము రోడ్డు మీద మేము మండపం వేసుకొని మేము పూజ కార్యక్రమాలు మేము జరిపించుకుంటున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ ఇన్నిసార్లు మేము తిరిగినాం. మేము ఎప్పట్లాగే మేము పూజలు నిర్వహించుకోవాలని ప్రతి సంవత్సరం మేము కోరుకుంటున్నాం. దేవుడు అందరినీ చల్లగా చూడాలి కాబట్టి మాది మాకు ఇప్పించమని మేము చట్టాన్ని కోరుకుంటున్నాం. గత 35 సంవత్సరాల నుండి వినాయకుడిది మేము నిర్మించుకుంటున్నాం ఇక్కడ సంజయ్ నగర్లో. అయితే కృష్ణమూర్తి అనే అతను మాకు వినాయకుడు మండపం ఉందని అతనికి తెలుసు. అతను ఇల్లు కొనుక్కున్నాడు, జాగా కొనుక్కున్నాడు, ఆయన ప్లేస్ అని తెలిసి కూడా ఒక 3 సంవత్సరాల నుంచే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అయినా మేము అతన్ని అడుగుతున్నాం కూడా, అడిగినా కూడా అతను మేము నిర్మించుకుంటామంటే కూడా అతను మీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, అందరికీ చెప్పినా కూడా అతను ఏమి వచ్చి సర్వే చేసుకుంటలేడు, స్థలం కొలిపించుకుంటలేడు, మరి మాకు స్థలం చూపించలేడు, ఏది చూపించలేడు. చూపించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెట్టినా కూడా మేము ఏం చేసామంటే
చేద్దామంటే ఇక లాస్ట్ దాకా వచ్చినాక ఇక ఒక్కటే రోజున్న టైంలో కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు ఆయన. ఇక పక్కన ఇక మేము ఎప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి మేము పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక మేము ఆ దేవుణ్ణి రోడ్డు మీద పెట్టుకొని అయినా కూడా మేము ఈరోజు సంతోషంగా పెట్టుకొని పూజలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఎమ్మెల్యే సార్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ దయచేసి మా స్థలం మాకు కొంచెం 30 సంవత్సరాల నుంచి మేము పెట్టుకుంటున్నాం కాబట్టి మా స్థలం మాకు ఇప్పించగలరు. మేము దేవుడి కోసమే, అది కబ్జా చేస్తలేం. ప్రమోద్ కుమార్ ఏదో కబ్జా చేస్తానని చెప్తున్నారంటే కానీ అది అబద్ధం. అది అందరు దేవుడి కోసం అతను అడిగేది, అందరు దేవుడి కోసమే అడిగేది, ఆయన కోసం అయితే కాదు. కాబట్టి ఎమ్మెల్యే సార్ గారైనా ఎంఆర్ఓ గారైనా ఆర్ఐ గారైనా ఆ స్థలాన్ని మాకు ఎప్పటిలెక్కనే ఇప్పించి గణేష్ మండపానికి ఇప్పించగలరని మనవి చేస్తున్నాం. ఈ సంజయ్ నగర్లో గత 35-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయకుని పెట్టుకొని పిల్ల జల్ల అందరం సంతోషంగా చేసుకుంటే విధంగా కొంతమంది యువకులు వచ్చి వారిని గందరగోళం చేపించి ఎగేసి మాకు ఈ గుడి కూరగొట్టిపించి మమ్మల్ని అరిబాధలు పెట్టి చేసిరండి. మాకు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మా మండపాన్ని మాకు ఎమ్మెల్యే గారు కానీ దయచేసి మా మండపాన్ని మాకు ఇప్పించి మిమ్మల్ని మేము గౌరవించి మొక్కుతున్నాం సార్. మా మండపాన్ని మాకు ఇప్పించాలని చెప్పి కోరుతున్నాం. దయచేసి కోరం కనకయ్య గారిని కోరేది ఏంటంటే మా ప్రజాప్రతినిధులు నువ్వే చేపట్టి మా మండపాన్ని మాకు ఇప్పించి దయచేసి చేయాలని చెప్పి కోరుకుంటూ సంజయ్ నగర్ గడ్డ మీద మేము 1992 నుంచి వినాయకుడిని నిలబెడుతున్నాం. మేము శ్రీరామనయం కూడా చేసినాం. వాళ్ళ యూత్ కూడా మేము ఆలోచించి అందరం మేము కలిసికట్టుగా చేసినాం. ఈ మధ్యలో వేరే విధానంగా ఆలోచించి పడనోళ్ళు మాకు విధానం కూలగొట్టి మమ్మల్ని ఇట్లా చేసి అది చేశారు. దయచేసి అందరూ మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎమ్మెల్యే గారికి అయినా ఎవరికి ప్రతినిధులకైనా ఎవరికైనా దయచేసి మాకు ఇప్పించగలరని ప్రార్థన చేశారు. బాలాజీ నగర్ సంజయ్ నగర్లో చాలా బాధాకరం. ఎందుకంటే గత 28-30 సంవత్సరాల నుండి సంజయ్ నగర్ రోడ్ నడిబొడ్డులో బొజ్జగణపతి నవరాత్రులు కానీ శ్రీరామి నవరాత్రులు కానీ గత 30 సంవత్సరాల నుండి గ్రామ పెద్దలు మహిళలు వారందరి ఆశీస్సులతో వారి అండదండలతో గ్రామ పెద్దల సహకారంతో మన వినాయక చవితి ప్రతి ఏటా జరుగుతుంది. భక్తులు ఇచ్చిన చందాలతో అంచెలంచెలుగా మనం గుడి కట్టడం, వినాయకుని గుడి మండపం కట్టడం జరిగింది. ఆ కూలగొట్టిన వారు కృష్ణమూర్తి గారు, అలాగే వారి కుమారుడు ప్రవీణ్ కుమార్ గారు కొంతమంది గుండాలతో వచ్చి అకస్మాత్తుగా ఎవరు లేని సమయంలో కూలగొట్టడం జరిగింది. ఈ ఇల్లందు ప్రజానీకారందరికీ తెలుసు. దయచేసి ఆ కూలగొట్టిన వారిపై చర్య తీసుకొని మేము గతంలో కూడా కృష్ణమూర్తి గారిని ప్రవీణ్ గారిని కూడా కోరాం. ఈ స్థలం మీకు ఎంతుందో మీరు రాండి, రెవెన్యూ డిపార్ట్మెంట్తో కొలిసిద్దాం. గుడి స్థలం మీదైతే మాత్రం, మీ స్థలం అయితే మాత్రం గ్రామ పెద్దలు అందరూ కూడా మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ వారికి రాకుండా గుండాలతో కూలగొట్టారు. ఈ సంవత్సరం ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్పీ గారికి కూడా ఈ కూలగొట్టిన సంగతి మా గుడి మాకు కావాలి, మా వినాయక మండపం కూలగొట్టిన వారిపై చర్య తీసుకోమని చెప్పి వాళ్ళందరం కోరడం జరిగింది. అలాగే ఇల్లందు శాసనసభ్యులు గౌరవనీయులు ఇల్లందు ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారిని కూడా మేము మా గ్రామ పెద్దలు గుడి ఆలయ కమిటీ సభ్యులు కూడా కలవడం జరిగింది. కానీ ఈ మండపం ఎంపీడీఓ చిరంజీవి గారికి, డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధం లేకపోయినా, పోలీస్ శాఖ వారికి కూడా రెవెన్యూ ల్యాండ్ హౌస్ సైడ్స్ కూడా సంబంధం లేకపోయినా మాపై ఒత్తిడి చేసి ఈ మండపాన్ని వారికి పక్కకు పెట్టి గ్రామ పెద్దలపై చర్య తీసుకుంటాం, ఆ మండపం దగ్గర పెట్టొద్దని చెప్పి ఈ సంవత్సరం మాకు ఒత్తిడి చేసినా మేము చట్టాన్ని గౌరవించాం. పోలీసు వారిని గౌరవించి మేము మండపం పక్కనే మేము రోడ్డుపై పెట్టుకోవడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారిని మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎంఆర్ఓ గారితో మరొకసారి సర్వే చేయించి కృష్ణమూర్తి గారి స్థలం అయితే కృష్ణమూర్తి గారిది, గుడి స్థలం అయితే గుడికి, ఆ కృష్ణమూర్తి గారి స్థలానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి మేము గ్రామస్తులు ఒక 200 కడప గ్రామస్తులం కూడా మేము వారికి వినతి పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారిని కోరేది, ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వండి. ఎంఆర్ఓ గారు వచ్చి పరిశీలించి ప్లాన్ చేసి గుడి స్థలం ఎంత ఉంది, వారి ఇంటి స్థలం ఎంత ఉందో చెప్పమని చెప్పి వారికి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ప్రమోద్ గారు కొంతమంది గ్రామ పెద్దలు కూడా కబ్జా చేసి నైటే కట్టుకున్నారు వినాయక మండపం అని చెప్తా ఉన్నారు. అది ఇక్కడికి వచ్చి విచారణ జరిపితే
పరిశీలిస్తే తెలుస్తుంది తప్ప మేము ఇక్కడ వినాయక టెంపుల్ కట్టడానికి కబ్జా చేయడానికి కాదు. దయచేసి మా మండపాన్ని కట్టించగలరు, కూలగొట్టిన వారిపై చర్య తీసుకోమని మా గుడి వినాయకుని మండపాన్ని మాకు కల్పించవలసిందిగా మా గ్రామ పెద్దలు ప్రజలందరి తరపున మరొకసారి ప్రజాప్రతినిధులు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, సిఐ గారు కానీ, కలెక్టర్ కానీ వారిని కోరుతామని. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.